మన ప్రభువుకి స్తుతి మహిమ ఘనత కలుగునుగాక. 6వ రోజు మీ మధ్యలో ఉన్నాను. 21వ రోజు మరలా నన్ను ఆహ్వానించినందుకు ప్రియ యవన సేవకులు మరి డానీ బాబుకు, అలాగే అమ్మగారికి, వారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. మరి నా కొరకు చెప్పబడిన మాటలను బట్టి ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. నా గురించి, కుటుంబం గురించి, పరిచర్య గురించి మరి దైవజనుల కుటుంబం ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాగే మీతో కూడా అనేక మారులు ప్రార్థన చేయిస్తూ ఉంటారు. మీ ప్రార్థనల ఫలితంగా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు. ఆమేన్. ఈ 20 రోజులు ప్రత్యేకంగా మీరు చేసిన ప్రార్థనలన్నీ ప్రభు సన్నిధానమునకు చేరినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ 21 రాత్రి కూడా మనము చేయబోయే ప్రతి విజ్ఞాపన ప్రార్థన దేవుడు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. దానికంటే ముందుగా దేవుని మాటలు మనము ఆలకించడానికి మనము సిద్ధంగా ఉందాం. ఆత్మ మనతో మాట్లాడే మాటలను మనము గ్రహించుకొనటానికి మన హృదయము సిద్ధంగా ఉండునుగాక. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధికి మమ్ములను అనుమతించినందుకై, నీ సన్నిధిలో మేము ఉండటానికి కృప చూపించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇది కేవలము నీ కృప నాయనా. తండ్రి, నీ కృపను బట్టి ఈ స్థలంలో, నీ మందిరంలో ఉన్నాం. నీవు మాట్లాడే దేవుడువు నాయన. ఈ రాత్రి నీ ప్రజలకు కావలసిన మాట విడుదలవునుగాక నాయన. తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. మేము బ్రతకాలని ఆశతో ఇక్కడ కూర్చొని ఉన్నాం. మేమంటూ జీవిస్తే నీ సన్నిధిలోనే జీవించగలము నాయన. గనుక ఆ సన్నిధిని మా మధ్యలో ఉంచినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ ఆత్మ సహాయముతో నాయన ఈ రాత్రి మాతో మాట్లాడమని, నీ మాట చేత మా ఆత్మీయ జీవితాల్లో ప్రభువా నూతనమైన బలము, నూతనమైన శక్తి విడుదలవునుగాక. ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తూ నాయన మా అందరితో మాట్లాడమని, వినగలిగిన చెవిని ప్రతి ఒక్కరికి దయచేయమని, ప్రతి డిస్టర్బెన్స్ను దూరపరిచి నాయన ఆటంకమును దూరపరిచి మీ యొక్క హస్తం మా పైన చాపమని యేసు నామములో స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. చాలు. ఒకసారి పై వచ్చిన చదువుదాం. నేను చెప్పాలనుకున్నది వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. ఈ మాట దయచేసి అందరూ నాతో చెప్పండి. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. ప్రభువుని ఎరిగిన ఏ బిడ్డ అయినా సరే తప్పకుండా నడవవలసిన నడక ఏమిటో ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ సంఘానికి రాస్తూ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నేను ఏ విధముగా నడుచుకోవాలి, ఏ విధముగా నడిచినప్పుడు అది నిజంగా నడిచాము అని సాక్ష్యం. దేవుడు ఎప్పుడు అంగీకరిస్తాడు, మన నడక ఎప్పుడు అంగీకరించబడుతుంది. ప్రియులారా, వెలిచూపు వలన కాక దేవుడు ఏమంటున్నాడంటే
మీరు చూసే ఆ చూపు ఈ కళ్ళతో చూసే ఆ చూపును బట్టి కాదు. నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్. వెలి చూపు కాదు, విశ్వాసము. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు ఎంత బలంగా మాట్లాడుతున్నాడో ఆ కింద వచనం కూడా మనం ఇందాక విన్నాం. వెలి చూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాం. ఇది వారిస్తున్న సాక్ష్యం. నీవు నేను ఈ రాత్రి ఈ 21వ ప్రార్థనా కూడికలో మనము ఇవ్వవలసిన సాక్ష్యం కూడా ఇదే. నేను ఈ కంటితో చూసే దానిని బట్టి కాదు, ఈ కంటి చూపును బట్టి కాదు, నేను దేవుని కొరకు ఎలా నడవాలనుకుంటున్నానంటే విశ్వాసము వలన నడవాలనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. ఆ సాక్ష్యం బయటికి రావాలి. ప్రియులారా, గ్రహించండి, దేవుడు ఎప్పుడూ కూడా విశ్వాసము లేని వారితో ఆయన నివాసం ఉండటానికి ఇష్టపడడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. మనము జీవించాలంటే మనకు కావలసింది విశ్వాసము. అందరు చెప్పండి ఆ మాట. ఏం కావాలండి? విశ్వాసము కావాలి. మనం ఎప్పుడు నీతిమంతులం అంటే మనకు విశ్వాసం ఉన్నప్పుడే నీతిమంతులం. విశ్వాసము లేకుండా దేవుడు ఎవరిని కూడా నీతిమంతులుగా తీర్చడు. మనము బ్రతకాలంటే విశ్వాసము కావాలి. విశ్వాసము లేకుండా ఇంకా ఏదైనా షార్ట్ కట్ ఉన్నదా అని మీరు అడిగినట్లయితే వేరే షార్ట్ కట్ ఏమీ లేదు. ప్రతి క్రైస్తవుడు కూడా విశ్వాసము మూలముగానే బ్రతకాలి. దేవుని స్తోత్రం. ప్రభు మీద ఉన్న ఆ విశ్వాసము ద్వారానే మనం నడవటం నేర్చుకోవాలి. మన పరిస్థితులను చూచి నడవాలి అనుకుంటే నీకు ఎదురయ్యే పరిస్థితులు నిన్ను నడవనివ్వవు. ఒప్పుకుంటారా లేదా? నీవు ఇంటి యొద్ద బయలుదేరినప్పుడు ఆకాశం వైపు చూస్తే మబ్బులు బట్టి ఉండగా ఈరోజు నేను వెళ్ళగలనో లేదో, ఈ మబ్బులు బట్టి ఉన్నాయి కదా, వర్షం వస్తుంది కదా, కాబట్టి ప్రార్థనకి నువ్వు ఈ చూపు వలన, ఈ చూపు నిన్ను అనేక సార్లు ఆపివేస్తుంది. ఈ చూపు వలన నీవు భయపడతావు. ఈ కళ్ళతో ప్రతిదీ చూచి దానిని బట్టి దేవుని కొరకు నిలబడాలంటే అది సాధ్యం కాదు. అందుకే వెలి చూపు వద్దు. ఏమి వద్దు? ఏమి కావాలి? విశ్వాసము కావాలి. ప్రభువా, ఇదిగో నేను బయలుదేరుతున్నాను ప్రభువా, ఈ దినాన నీ మందిరములో నిన్ను ఆరాధించడానికి నేను బయలుదేరుతున్నాను, నేను వెళ్ళి తీరుతాను అక్కడికి. దేవునికి స్తోత్రం. విశ్వాసము వలన జీవించాలి, విశ్వాసము వలన నడుచుకోవాలి. అప్పుడే నిజంగా మనము దేవునితో నడిచిన వారం అవుతాం. ఈ చూపు వద్దు. ఈ కళ్ళతో చూసే చూపు ఇది చెడిపోయింది. ఈ లోకములో మానవుని యొక్క చూపు, ఈ కళ్ళతో చూసే చూపు మంచి చూపు కాదు. అదేంటండి? దేవుడిచ్చిన కళ్ళు కదా. మరి దేవుడిచ్చిన కళ్ళు అయితే చూపు ఎలా చెడిపోయింది? ఇది ఆది కాండములోనే చెడిపోయింది. మానవుని యొక్క కంటి చూపు, ఆ దృష్టి చెడిపోయింది. ఎవరు చెడగొట్టారు? ఒక మాట చదువుదాం. 3వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే హవ్వతో అపవాది సర్పము మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, అది 3వ అధ్యాయములో ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? 3వ వచనంలో చూసినట్లయితే, తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. సర్పము వచ్చి అవ్వని అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఇది నిజమా? ఏమడుగుతున్నాడండి? మనల్ని కదిలించాలంటే ఏదో ఒక ప్రశ్న వేయాలి. మన నోట్లో నుంచి ఏదైనా సమాధానం రావాలన్నా, మన లోపల దాచిపెట్టబడిని బయటికి రావాలన్నా మనను ఏదో ఒక ప్రశ్న వేస్తే మనము లోపల ఉన్నది కక్కేస్తాం. ఇది నిజమా అని. ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా? దేవుడు అలా చెప్పాడా అంటే ఈమె జవాబు ఇచ్చేసింది, లేదు లేదు, ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములు మాత్రమే తినకూడదనియు ముట్టకూడదనియు చెప్పాడని ఏమి చెప్పింది.
అంటే ఈమె ఎక్కడ ఉన్నదో తెలుసా? ఆ చెట్టు దగ్గర అయితే లేదు. గమనించండి, అవ్వ ఎక్కడ ఉన్నది? చెట్టు దగ్గర ఉన్నదా? లేదు. ఆ మాట చెప్పేటప్పుడు ఆమె ఆ చెట్టు దగ్గర లేదు. తోట మధ్యలో ఒక చెట్టు ఉంటుందయ్యా అంటుంది. లొకేషన్ చెప్తుంది, అడ్రస్ చెప్తా ఉన్నది. ఆ తోట మధ్యలో ఉన్న ఆ చెట్టు ఫలము మాత్రమే, ఆ మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి మాత్రమే దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు ముట్టకూడదనియు చెప్పాను. అప్పుడు అపవాది అంటున్నాడు కదా, అందుకు సర్పం మీరు చావనే చావరు. ఆగండి, దేవుడు ఏమన్నాడు? తినిన దినమున మీరు నిశ్చయముగా తిన్నారంటే, చెప్పండి మామూలు భాషలో, తిన్నారంటే చేస్తారు. ఏమన్నాడండి దేవుడు? తిన్నారంటే. మరి ఇప్పుడు అపవాది ఏమంటున్నాడు? చావనే చావు. చూసారా ఎంత విరుద్ధమైనటువంటి మాట వచ్చిందో ఇక్కడ. దేవుడు చెప్పాడు మీరు నిశ్చయముగా చచ్చెదరు. సర్పము చెప్తూ ఉన్నాడు మీరు చావనే చావరు. ఎవరి సమాచారము మనము తీసుకుంటామో, ఎవరి సమాచారాన్ని మనము నమ్ముతామో, ఎవరి మాట మీద మనకు విశ్వాసము కలుగుతుందో ఆ విశ్వాసమును బట్టే మన జీవితం ముందుకు వెళ్తుంది. గమనించండి, అవ్వ నమ్మిన సమాచారము దేవునిదా? అవ్వ నమ్మిన సమాచారము సర్పముదా? సర్పము చెప్పిన మాటకు అంత విశ్వాసం పుట్టిందా? కదా, కొన్నిసార్లు మోసగించే వాళ్ళని భలే నమ్ముతాం మనం. నిజంగా యథార్థంగా ఉండే వాళ్ళు వచ్చి మన ఎదురు ఎంత మొత్తుకున్నా, ఎంత సత్యాన్ని చెప్పినా దాన్ని ఏమాత్రం తీసుకోము. కానీ ఎవరైనా వచ్చి ఏదైనా కొన్ని విషయాల గురించి మోసపు మాటలు చెప్తే వెంటనే నమ్ముతాం. చూడండి, ఎప్పుడైనా ఒక వస్తువు అమ్మేవాడు ఏం చేస్తాడు? ఉదాహరణకి కళ్ళద్దాలు అమ్మేవాడు ఉన్నాడు అనుకుందాం. ఇదిగో ఈ కళ్ళద్దాల గురించి మీ దగ్గరికి నేను వచ్చి 10 సార్లు చెప్పాను అనుకో, అసలు ఈ కళ్ళద్దాలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ దొరకవు, అసలు ఇవి వెరీ రేర్, ఇది అమెరికా నుంచి వచ్చిన కళ్ళద్దాలు, ఈ కళ్ళద్దాలు పెట్టుకుంటే మీ కళ్ళు మెరిసిపోతాయని నానా మాటలు మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి ప్రతిసారి కళ్ళద్దాలు అని చెప్పాను అనుకోండి, ఏదో ఒక రోజున వచ్చి నా కళ్ళద్దాలు కొంటారు మీరు. ఎందుకంటే నేను ఇచ్చిన సమాచారం అది. నేను మీకు చెబుతున్నాను, ఈ వస్తువు గురించి నేను పదే చెప్పినప్పుడు మీరు ఆ మాటలను తీసుకొని నమ్ముతూ. ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? ఒకే ఒక సంభాషణ, ఒకే ఒక్కసారి, ఫస్ట్ టైం, మొట్టమొదటిసారిగా హవ్వతో సర్పము మాట్లాడుతూ ఉన్నాడు, అపవాది మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా మీరు చావనే చావరు. దేవుని మాట కంటే శత్రువు మాట ఎంత బలంగా నాటుకుపోయిందండి. ఈ హృదయం ఎంతగా తెరవబడిందో చూసారా? అనేకసార్లు దేవుని మాటలకు మన చెవులు తెరవబడవు, కానీ ఎన్నో స్వరాలకు మాత్రం మన చెవులు, హృదయము పూర్తిగా తెరవబడి ఉంటాయి. అనేకసార్లు దేవుని మాటను నమ్మాలంటే మనకు కష్టం అనిపించింది, కానీ శత్రువు మాట నమ్మడానికి మనం చాలా తొందరపడతా ఉంటాం. అందుకే ఏం జరిగిందో తెలుసా? మీరు చావనే చావరు అన్న తర్వాత ఏమైందో తెలుసా? చూడండి అక్కడ కింద, ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు. ఆగండి, కన్నులు ఉన్నాయా లేవా? ఆదాముకి అవ్వకి కళ్ళు ఉన్నాయా లేవా? చెప్పాలి. ఉన్నాయి. కన్నులు ఉన్నవారికి కన్నులు తెరవబడటం ఏంటి మరి? కన్నులు లేనివాడికి కన్ను దృష్టి వచ్చిందంటే పర్వాలేదు, కన్నులు ఉన్నవానికి ఇప్పుడు ఏ దృష్టి వచ్చింది? అవ్వకి ఆదాముకి ఏ దృష్టి వచ్చింది? కన్నులు ఉన్న వీరికి ఏ దృష్టి వచ్చింది? ఇప్పుడు మీ కన్నులు తెరవబడుననియో. ఇప్పుడు దాకా కన్నులు ఏమైనా మూసుకుపోయి ఉన్నాయా? చెప్పాలండి, మూసుకుపోయి ఉన్నాయా? బాగానే చూస్తుంది కదా అవ్వ, కానీ నీ కన్నులు తెరవబడిననియు. చూసారా, అప్పుడే చెడిపోయింది ఈ కంటి చూపు. ఆది కాండములో ఏదేను వనములోనే కంటి చూపు దెబ్బతిన్నది. ఈ కన్నులు అప్పటి వరకు దేవుని చూసిన కన్నులు ఇప్పుడు దేవుడు దగ్గరకు వస్తుంటేనే పారిపోతున్నారు ఆదాము అవ్వలు. ఈ కను చూపు దెబ్బతిన్నది. అందుకే వెలి చూపు వద్దు. దేవునికి స్తోత్రం. వెలి చూపును బట్టి నువ్వు నడవవద్దు, నువ్వు నడవలేవు.
ఈ కళ్ళతో చూస్తే నువ్వు నడవలేవు, ముందుకు వెళ్ళలేవు. ఈ కళ్ళు కాదు నీకు కావలసింది, లోపల ఇంకొక కళ్ళు ఉంటాయి. ఆ కన్నులు తెరవబడాలంటే అది విశ్వాస మూలముగా మాత్రమే సాధ్యమవుతుంది. ప్రియులారా, వెలిచూపును బట్టి యేసయ్య దగ్గరకు వచ్చి ఉంటే ఇప్పుడైనా మార్చుకోవచ్చు, ఏం పర్లేదు. ప్రభువా, ఇప్పటి వరకు నేను అనుకున్నా నువ్వేదో చేస్తే దానిని బట్టి నమ్మాలనుకున్నా, నువ్వు నాకు కనబడితే తెల్లని వస్త్రాల్లో నమ్మాలనుకున్నా, నా కల్లో వస్తే నమ్మాలనుకున్నాను, నీవు నాకు కనబడితేనే నేను ఏదైనా చేయాలనుకున్నాను, ఈ కళ్ళకి ఏదైనా కనబడితే దాన్ని బట్టి చేయాలనుకున్నాను. ఇది మొదలుకొని అలా కాదు ప్రభు, విశ్వాసంతో బయలుదేరతా. దేవుని స్తోత్రం. ఇది మొదలుకొని విశ్వాసముతో బయలుదేరతాను ప్రభువా. నాకు విశ్వాసము కావాలి ప్రభువా. ఆ విశ్వాసముతో నేను నడవాలనుకుంటున్నాను ప్రభువా. ఇప్పటి వరకు అటు చూసి ఇటు చూసి బాగానే ఉంది పరిస్థితి అని ముందుకు ఒక అడుగు వేశాను ప్రభువా. ఇప్పటి నుంచి నా అడుగులు అటు చూసి ఇటు చూసి కాదు ప్రభువా, నా లోపల ఉన్న విశ్వాసాన్ని బట్టి నేను ముందుకు వెళ్తాను. దేవునికి స్తోత్రం. ఒకరోజు తోమా జీవితంలో ఒకరోజు వచ్చింది, ఆయన మన దేశానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన జీవితంలో వచ్చిన ఒకరోజు ఏంటో తెలుసా? ఆయన పునరుత్థానుడైన ప్రభువుని అందరితో కలిసి చూడలేదు. మిగతా శిష్యులందరూ కూడా పునరుత్థానుడైన యేసయ్యను, ఆయన దర్శనాన్ని పొందుకున్నారు. ఆ సమయానికి తోమా వారి మధ్యలో లేడు. వీరందరూ చెప్తూ ఉన్నారు. మరొక ప్రక్క స్త్రీలు చెబుతూ ఉన్నారు, మేము కూడా ప్రభువుని చూసామంటున్నారు. ఈ శిష్యులు చెబుతూ ఉన్నారు, మా మధ్యకు ప్రభువు వచ్చాడు, మేము తలుపులు వేసుకొని ఉండగా, మేమందరము ఆ ఇంటిలో ఆ గదిలో ఉండగా ప్రభువు మా మధ్యకు వచ్చి సమాధానము కలుగునుగాక అని చెప్పాడు. తోమా, భలే మిస్ అయిపోయావు తోమా, మాకు చాలా బాధగా ఉంది. నువ్వు కూడా ఉంటే ఎంత బాగుండేది కదా, నువ్వు అక్కడవే మిస్ అయ్యావని మేము ఎంత బాధపడుతున్నామో తెలుసా. తోమా, అసలు ఎక్కడికి వెళ్ళావయ్యా? కరెక్ట్గా ప్రభు వచ్చే సమయానికి నువ్వు మిస్ అయిపోయావు. నిజంగా కొన్నిసార్లు కొన్ని దర్శనాలు మనం పోగొట్టుకుంటూ ఉంటాం. దేవుడిచ్చే కొన్ని ఆధిక్యతలను పోగొట్టుకుంటూ ఉంటాం. ఈ రాత్రి కొంతమంది పోగొట్టుకొని ఉంటారు. ఏం మాట్లాడరే? అవునని చెప్పండి. ఈ రాత్రి దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని కొందరు పోగొట్టుకునే ఉండి ఉంటారు. కొన్నిసార్లు మనం ఉండాల్సిన స్థలంలో ఉండము, కొన్నిసార్లు మనం ఉండాల్సిన సమయానికి ఉండము. దేవుని బిడ్డలారా, గ్రహించండి, దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా దర్శిస్తాడో తెలియదు. ప్రతి కూడికలో ఏ కూడిక మిస్ కాకూడదు. ఎవరి ద్వారా దేవుడు ఎప్పుడు ఏ విధంగా మన మధ్య ప్రత్యక్షపరచబడతాడో తెలియదు కనుక మనము ఏ అవకాశాన్ని కూడా జార విడుచుకోకూడదు. దేవుని స్తోత్రం. నేను రెడీ అని చెప్పండి. దేనికి? దేవునికి స్తోత్రం. నేను ఏ అవకాశాన్ని పోగొట్టుకోను, ఆయన సన్నిధిలో నేను ఉంటాను. దేవునికి స్తోత్రం. తోమా గారికి మరి బహుశా కడుపు నొప్పి వచ్చిందో మనకు తెలీదు. ఇంట్లో పిల్లోడు బాధ పెడుతున్నాడని వెళ్ళిపోయాడు. పిల్లోడు ఎక్కడున్నాడు? మొత్తానికి పునరుత్థానుడైన ప్రభు ఆయన శిష్యులకు కనబడే సమయానికి ఆయన లేడు. అందరూ చెప్తూ ఉన్నారు, మేము చూసాం ప్రభు, నాకు కనిపించాడు. శిష్యులు చెప్తున్నారు, స్త్రీలు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళందరూ చెప్పుచుండగా ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి, ఆ మేకుల గుర్తులో పెట్టి, చూడటమే కాదంట, ఏం చేయాలంట? వేలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్ట అంటే ఈయన ఏమైనా కలర్ వేసుకొని వచ్చాడేమో, ఈ యొక్క అరచేతులు అది మేకుల గుర్తు కాదేమో, ఏదైనా స్కెచ్ పెన్ తీసుకొనో ఏదైనా కలర్ తీసుకొని గాయంలాగా అక్కడ రెడ్గా పెట్టుకొని వచ్చాడేమో, అందుకని వేలు కూడా పెట్టి చూడాలంటున్నాడు. ఆయన ప్రక్కలో చెయ్యి ఉంచాలంట. నేను అలాగా చూస్తే తప్ప నమ్మను. వెలిచూపు, అందరు చెప్పండి. ఎంత మోసం కదండి. ఈ కళ్ళతో చూడాలంటున్నాడు, ఈ చేతులతో తాకాలనుకుంటున్నాడు. ఇంతకాలము ప్రభువుతోనే నడిచినటువంటి ఈ వ్యక్తికి ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చింది? ప్రభు చేసిన అనేకమైన కార్యాలు ఈయన చూడలేదా? నీళ్లను ద్రాక్షారసంగా మార్చినప్పుడు చూడలేదా? ఆయన గుడ్డి వాళ్లకు
చూపు వచ్చినప్పుడు చూడలే, చనిపోయిన లాజరు తిరిగి లేచినప్పుడు ఈయన కళ్ళతో చూడలేదా? మరలా కళ్ళతో చూడాలంటున్నాడు ఏంటి ఇప్పుడు? ప్రభు మాకు కనిపించాడని చెప్తూ ఉంటే పునరుత్థానుడైన ప్రభువుని నమ్మనంటున్నాడు ఆయన. నేను నమ్మను. చూడండి, అక్కడే యోహాను సువార్తలోనే 21వ అధ్యాయంలో 20వ అధ్యాయం 27వ వచనంలో, తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. చాలు ప్రియులారా, 8 రోజులు గడిచిపోయింది. తోమా ఎలా మాట్లాడాడు? తోమా మాట్లాడిన మాటలు ప్రభువుకి వినబడ్డాయి. నేను నమ్మను అని చెప్పిన మాట ప్రభు విన్నాడు. విన్న తర్వాత తోమా గురించి, తోమా కోసము ప్రభు 8 రోజుల తర్వాత మరలా తోమా శిష్యులందరితో కలిసి ఉన్నప్పుడు ఆయన రానే వచ్చాడు. వచ్చిన తర్వాత అంటున్నాడు కదా, తోమా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరి మీదకి వెళ్ళిందండి చూపు ఇప్పుడు? ఈసారి పునరుత్థానుడైన ప్రభువు 8 రోజుల తర్వాత మరలా ప్రత్యక్షమైనప్పుడు శిష్యులకు ఆయన తోమాను మాత్రమే చూస్తున్నాడు. మిగతా శిష్యులను చూడట్లా, తోమాను చూస్తున్నాడు. తోమా మీదే ఆయన దృష్టి పెట్టాడు. తోమా దొరికిపోయాడు. ఇప్పుడు తోమా దొరికాడండి. ఖచ్చితంగా దొరుకుతాం. మనము ప్రభువుకి ఎప్పటికైనా దొరుకుతాం. మనము మాట్లాడే ప్రతి మాటను బట్టి దొరుకుతాం. మన క్రియలను బట్టి దొరుకుతాం. ప్రభు మనల్ని చూడట్లేదు, మన గురించి వినడం లేదు, ప్రభువుకి ఏమీ తెలియదు అని అనుకోవడం అది మన పొరపాటు. తోమా మాట్లాడినప్పుడు యేసు ప్రభు అక్కడ ఉన్నాడా? మరి యేసు ప్రభు 8 రోజుల తర్వాత వచ్చిన తర్వాత తోమా నువ్వేమన్నావో, నువ్వేం మాట్లాడావో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇప్పుడు రా, నీ చెయ్యి చాపు, నీ చెయ్యి చాపయ్యా. నీ కండిషన్ ఎంత ఘోరంగా ఉందో ఒకసారి నీవే పరీక్షించుకో. నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక. దేవునికి స్తోత్రం. అవిశ్వాసివి కాక ఏమవ్వద్దు? ఇంతకాలం తిరిగిన తర్వాత, ఇంతకాలం నాతో ఉండిన తర్వాత నువ్వు అవిశ్వాసివి కావద్దు. ఇన్ని కార్యాలు చూసావు కానీ ఇప్పుడు మరలా నన్ను చూసే నమ్ముతానంటున్నావు. ఈ చూపు ఎంత చెడిపోయిందో అర్థమైందా? ఇప్పుడు ఎన్నిసార్లు చూడలేదు ప్రభువుని, ఆయన కార్యాలను ఎన్నిసార్లు చూడలేదు. అయినా కూడా నేను చూస్తేనే నమ్ముతానంటున్నాడు, నేను తాకితేనే నమ్ముతానంటున్నాడు. కానీ ఆయన అసలు చూడవలసినట్లుగా చూడలేకపోతున్నాడు ప్రభువుని. ఆయన్ని తాకవలసినట్లుగా తాకలేకపోతున్నాడు ప్రభువుని. అనేక సార్లు మనం ఎలాగ ప్రభువుని చూడాలో అలాగ చూడలేకపోతున్నాం, ఎలాగ ప్రభువుని తాకాలో అలా తాకలేకపోతున్నాం. ఇదే మన బలహీనత. అందరు వింటున్నారండి? అందరు ఇక్కడే ఉన్నారా? దేవుని స్తోత్రం చెల్లించండి. ఉన్నారా అందరు ఇక్కడే? మనం ఎలా తాకాలి ప్రభుని అలా తాకలేకపోతున్నాం, ఎలా చూడాలో అలా చూడలేకపోతున్నాం. ఈ కళ్ళతో వెలిచూపుతో చూసి నమ్మాలనుకుంటున్నాడు తోమా. అవిశ్వాసివి కావద్దయ్యా, నేను నిన్ను వదులుకోలేను, నేను నిన్ను పోగొట్టుకోలేను. తోమా, నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు అవిశ్వాసివి కావద్దు. నువ్వు ఎలా ఉండాలి? విశ్వాసిగా ఉండు. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు? ప్రభు రాకడలోపు ఈ భూమి మీద బ్రతికే ఈ బ్రతుకులో ఎలాగ బ్రతుకుదామనుకుంటున్నారు? విశ్వాసిగా బ్రతకాలనుకుంటున్నారా? అవిశ్వాసిగా బ్రతకాలనుకుంటున్నారా? ఒక చిన్న విషయం ఆలస్యం అవ్వగానే, ఏదైనా మన క్షేమం కొరకు దేవుడు నో అని చెప్పగానే మన లోపల ఏమి కలుగుతుంది దేవుని పట్ల? విశ్వాసమా అవిశ్వాసమా? ఎంత గట్టిగా చెప్తున్నారు. పరిస్థితి వచ్చినప్పుడు ఏం మాట్లాడతామో అప్పుడు తెలుస్తుందండి. అప్పుడు తెలుస్తుంది.
మనం నిజంగా విశ్వాసముతో బ్రతకాలనుకుంటున్నామా లేదా అని మన ఎదుట తుఫాను వచ్చినప్పుడు, మనము తుఫానులో నిలబడ్డప్పుడు తెలుస్తుంది మన నోట్లో నుంచి విశ్వాసపు మాటలు వస్తున్నాయా, అవిశ్వాసపు మాటలు వస్తున్నాయా. మనము పోయి సడన్గా హాస్పిటల్లో బెడ్ మీద పడ్డప్పుడు మన బెడ్ మీద పడుకొని మన నోట్లో నుంచి విశ్వాసపు మాటలు వస్తున్నాయా, అవిశ్వాసపు మాటలు వస్తున్నాయా, అప్పుడు తెలుస్తుంది. చర్చిలో మనందరికీ విశ్వాసమే, దేవుని స్తోత్రం. ఎంత గొప్ప విశ్వాసం అంటే అంత గొప్ప విశ్వాసం. చర్చిలో బాగానే ఉంటుంది విశ్వాసం. చర్చి నుండి దేవుని సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళినా ఇంట్లోకి వెళ్ళగానే అవిశ్వాసం. ఇంటిలో ప్రతి విషయానికి నీ నోట్లో నుంచి వచ్చే మాటలన్నీ అవిశ్వాసపు మాటలు. నీ పిల్లల మీద అవిశ్వాసపు మాటలు, నీ భర్తతో అవిశ్వాసపు మాటలు. నీ ఎదుట ఉన్న ప్రతి ఒక్క పరీక్షలో అవిశ్వాసమే. అవిశ్వాసివి కావద్దు, విశ్వాసివై ఉండుము. దేవునికి స్తోత్రం. ప్రభు ఎంతగా తగ్గించుకుంటున్నాడో తెలుసా? తోమా, నేను ఈసారి ఎందుకు వచ్చానో తెలుసా? కేవలం నీ కోసమే వచ్చాను. మరలా ఎందుకు ప్రత్యక్షమయ్యానో తెలుసా? కేవలం నిన్ను బట్టి ప్రత్యక్షమయ్యాను. నీ కోసం వచ్చాను. నా చేతులు ఇదిగో చాపుతున్నాను, వచ్చి నీ వేలు పెట్టు. నీవు అవిశ్వాసిగా ఉండటం నాకేమాత్రము. అప్పుడు అంటున్నాడు తోమా గారు, ఏమంటున్నాడండి? నా ప్రభువా, నా ప్రభువా, నా దేవా, నా దేవా. నేను ఇప్పుడు దాకా ఏమైపోయింది మరి? ఏమైంది ఇప్పుడు దాకా? ఇప్పుడు దాకేమో నేను నమ్మను, మీరంతా పిచ్చోళ్ళరా. చనిపోయిన మన ప్రభు మళ్ళా తిరిగి రావడం ఏంటి? మరణించిన ఆయన తిరిగి లేవడం ఏంటి? ఆయన పునరుత్థానము చెందడం ఏమిటి? నేను నమ్మను. ఇప్పుడేమంటున్నాడండి? నా ప్రభువా. అబ్బా బాబా బాబా బాబా, చెప్పండి అందరూ అనండి. మళ్ళొక్కసారి. ఎంత బాగా అంటున్నాం కదా మనం. మనకంటే బాగా అన్నాడు ఆయన. ఎంత బాగా అన్నాడో తెలుసా? తోమా రా ముందుకంటే, నా ప్రభువా, నా దేవా. ఆపోయా. ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడిన మాట ఏమైపోయింది? ఇప్పుడు మాత్రం ఏమీ ఎరగనట్లుగా నా ప్రభువా దీర్ఘాలు తీస్తున్నావేంటి? నీ దీర్ఘాలు ఆపో. నీ స్థితి ఏమిటో నువ్వు చూసుకో. నీ హృదయ స్థితిని మార్చుకో. వెలి చూపును బట్టి నమ్మాలనుకుంటున్నావు, అది నీకు క్షేమము కాదు, అది నీకు ప్రమాదము. వెలి చూపును బట్టి కాదయ్యా, నువ్వు నన్ను నమ్మాల్సింది విశ్వాసమును బట్టి. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు ఏమన్నాడు ఆ కింద మాట? నన్ను చూచి నమ్మితివి. నీవు ఎలా నమ్మావు? చూచి నమ్మితివి. చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరు ధన్యులు? మీరు ఎప్పుడైనా దేవునితో ఇలా మాట్లాడుతున్నారా? దేవుడా నువ్వు రా, ఇప్పుడు రా, నా ఎదుటికి రా, ఇదిగో ఈ గదిలోకి రా, ఇక్కడ నిలబడు, అప్పుడే నేను నమ్ముతా అన్నారా? జాగ్రత్త. ప్రభువుని బాధ పెట్టవద్దు. నువ్వు నాకు కనబడితేనే నమ్ముతా, నాకు ఇలా కనబడితేనే నమ్ముతా. చూడక నమ్మిన వారు ధన్యులు. అంటే ఈ కళ్ళు ఉన్నా మనం గుడ్డివాళ్ళగా ఉండటమే మేలు. ఈ కళ్ళు ఉన్నప్పటికీ ఈ కళ్ళతో చూడాలని అనుకోవద్దు. మరొక నేత్రం ఉన్నది, అది విశ్వాసపు నేత్రం. దేవునికి స్తోత్రం. అది ఆత్మ సంబంధమైన నేత్రం. మనము నిత్యము మన ఆత్మలో దేవుని చూస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ కళ్ళ మీదకి మన మనసు వచ్చిందో, ఈ కళ్ళు ఎప్పుడు కూడా మంచివి కాదు. గుర్తుపెట్టుకోండి, ఈ కనుదృష్టి మంచిది కాదు కదండి. కొన్నిసార్లు మీ ఇంటి తలుపు ఎవరైనా కొడుతుంటే మీరు అప్పుడే ప్లేట్లో అన్నం పెట్టుకున్నారనుకోండి, ఎవరో వచ్చి తలుపు కొడుతున్నారు, ఆ సందులోని చూశారు, ఎవరో వచ్చారు, మీరేం చేస్తారో తెలుసా? కొన్నిసార్లు గబగబా ఆ ప్లేట్ తీసుకెళ్ళిపోయి లోపల పెట్టేసి దాని మీద మూతేసేసి, ఏంటి సిస్టర్ వచ్చారు, ఏంటో తెలుసా మీ బాధ? ఆమె వచ్చి మీ ప్లేట్లో అన్నం చూస్తే అమ్మో ఏమో చూసిందంటే నాకు ఈరోజు ఇక తిన్నది
అరగదు. అంటే అలాంటి చూపు కూడా ఉన్నదా? ఎన్నో చూపులు ఉన్నాయి. ఇప్పుడు అటువైపు మనం వెళ్ళొద్దు. ఎన్నో చూపులు ఉన్నాయి కదండి. చెడ్డ చూపు ఉన్నది, అసూయ చూపు ఉన్నది, క్రోధపు చూపు ఉన్నది. ఆ చూపుని బట్టి చెప్పొచ్చు, ఆ చూసే విధానాన్ని బట్టి చెప్పొచ్చు, వానిలో అసూయ ఉన్నదా, వానిలో కోపం ఉన్నదా, వానిలో క్రోధం ఉన్నదా. మోహపు చూపు ఉన్నది. ఆ చూస్తుండగానే అర్థమైపోతుంది. ఆ కళ్ళల్లో నుంచి అది కనబడతా ఉంటుంది. ఈ చూపు మంచి చూపు కాదు, వెంటనే ఇక్కడి నుంచి తప్పుకొని వెళ్ళిపోవాలి. ఇది చెడ్డ చూపు. ఈ కళ్ళతో చూసి నడవాలనుకుంటే సాధ్యం కాదు. అపవాది ఏం చేశాడో తెలుసా? మన దృష్టిని పాడు చేశాడు. అందుకే మనం విశ్వాసముతో నింపబడ్డప్పుడు మన దృష్టి మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనము విశ్వాసముతో ముందుకు వెళ్ళాలి. ఇది దేవుడు ఆశపడుతూ ఉన్నది. ఒక దినాన ప్రభు ఒక అద్భుతమైన కార్యం చేశాడు. అనేక వేల మంది వచ్చి ఆయన మాటలు వింటూ ఉండగా ఆయన మాట్లాడుతూ సమయము ఎంతో అయిపోయింది. వారికి భోజనం గురించి ఆలోచించాడు. శిష్యులతో అన్నాడు కదా, అయ్యా మీరు వీళ్ళందరికీ భోజనం పెట్టమని. ఇంతమందికి ఆహారం ఎక్కడి నుంచి తేవాలి ప్రభువా అన్నారు వాళ్ళు. చివరికి ఏమి కనుగొన్నారు? ఎన్ని చేపలంట? 5 రొట్టెలు 2. అయ్యా ఇవి మాత్రమే ఉన్నాయ్యా, నువ్వేం చేస్తావో మాకు తెలీదు. వీళ్ళందరికీ భోజనం పెట్టే శక్తి సామర్థ్యం మాకైతే లేదు అని సరెండర్ అయిపోయారు. ఒక అద్భుత కార్యం జరిగింది అక్కడ. ఆ 5 రొట్టెలు 2 చేపలు ఎన్ని వేల మంది తిన్నారంట? 5,000 మంది తినగా ఇంకా ఏమైంది? మిగిలిపోయినాయి. ఇంతటి అద్భుత కార్యం మనం కూడా అప్పుడు పుట్టుంటే బాగుండేది కదా. ఈ కళ్ళతో చూసేవాళ్ళం కదా, అవునా కదా? మనం అప్పుడు లేము, కానీ అప్పుడు ఉన్నవారిలో శిష్యులు ఉన్నారు. అనేక మంది చూశారు. ఆ 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించబడ్డాయి. అనేక వేల మంది తినడం అనేక మంది చూశారు. చూసిన తర్వాత ప్రభు అన్నాడు కదా తన శిష్యులతో, మీరు నాకంటే ముందుగా ఆ దరికి వెళ్ళండి అని వారిని దోణి ఎక్కించాడు. ఈయన ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి ప్రభు? ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. శిష్యులు దోణి ఎక్కి వెళ్ళిపోతూ ఉండగా, ఇంకా వారు దరికి దూరముగా ఉండగా 4వ జామున, ఎన్నో జామున అంటే సుమారు తెల్లవారుజాము 3 గంటల నుంచి 6 గంటల వేళ ఈ మధ్య కాలంలో ఏం జరిగింది? గాలి ఎదురయ్యిందంట. దోనికి ఏమైంది? ఇంతకుముందు ముందు రోజు రాత్రి ఏం చూశారు వీళ్ళు? చెప్పండి, ఏం చూశారు? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది, అదంతా చూశారు. అంటే ఎలాగెలాలో తెలుసా? ఒక అద్భుత కార్యం జరిగిన తర్వాత, ఇక్కడ మన కళ్ళ ఎదురుగా ఒక ఆశ్చర్య కార్యం జరిగిన తర్వాత మనం ఇంటికి ఎలా వెళ్తాం చెప్పండి? మామూలుగా ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఇక్కడ సడన్గా దేవుడు కనుచూపు ఇస్తే మనం ఇక్కడి నుంచి ఎలాగెళ్తాం తెలుసా? కాళ్ళు ఎగరేసుకుంటారా? మా చర్చిలో ఏం జరిగింది? ఇప్పుడు కళ్ళు లేని వాడికి ఎలా వెళ్తాం? ఒక అద్భుత కార్యం జరిగిన తర్వాత ఎంత విశ్వాసం పెరిగి ఉండాలి, అవునా కదా? ఏం పెరగాలండి? ఈ కళ్ళతో ఒక అద్భుత కార్యం చూసిన తర్వాత గొప్ప విశ్వాసం కలగాలి కదా. ఇప్పుడు దోణిలో వీళ్ళు బయలుదేరి వెళుతున్నారు. గాలి ఎదురు వీస్తున్నది. 4వ జామున ఒక వ్యక్తి నీళ్ల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఎవరి దగ్గరికి? ఎవరి వైపు వస్తున్నాడు? శిష్యుల దగ్గరికి. అసలే గాలి ఎదురు కొడతా ఉంటే దోణి ముందుకు వెళ్ళడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమందికి ఆల్రెడీ ప్రారంభమైంది, లోపల సిగ్నల్స్ వస్తున్నాయి. ఒరేయ్ గాలి బాగా వేస్తుంది, మన దోణి ఏంటి కదలట్లేదు, ఏమన్నా అవుద్దా ఏంటి, మనం అసలు వెళ్తామా లేదా, మనం ఇంటికి చేరతామా లేదా అని మొదలయ్యే సమయంలో ఆ నీళ్ల మీద నడుచుకుంటూ వస్తున్న ఆ రూపాన్ని చూశారు. అయిపోయింది. 5 రొట్టెలు లేదు,
దెబ్బకు పోయింది మత్తు. ఇప్పుడు దాకా అసలు ప్రభు ఎంత గొప్ప కార్యం చేశాడు, అసలు 12 గంపలు మిగిలిపోయినాయి, రేపు కూడా చేస్తే బాగుండు, ఏం మాట్లాడుకున్నారో ఆ మొత్తంతా వదిలిపోయిందనమాట. ఆ రూపాన్ని చూసి అమ్మో భూతం, అయ్యో భూతం అని చెప్పి కేకలు మొదలైంది. ఈ కళ్ళతో చూశారు కదా, మళ్ళా అదే కళ్ళతో చూస్తున్నారు. అప్పుడు ప్రభు అన్నాడు కదా, భయపడకుడి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యేసు ప్రభు మాట్లాడే మాటలు ఎక్కువగా ఏమిటో తెలుసా? ఆయన మన యొద్దకు వస్తే సమాధానము కలుగును గాక అంటాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఏమంటాడండి? భయపడకుడి. ప్రభు నోట్లో నుంచి ఎక్కువగా వచ్చే మాటలు ఇవే, భయపడకుడి, నేనే అని చెప్పగానే అమ్మయ్యా, దేవునికి స్తోత్రం. ఈ దోణిలో ఉన్న వారికి మరలా ప్రాణం వచ్చింది. హల్లెలూయా. ఇంతలోనే ఒక వ్యక్తి సడన్గా లేచి కేక వేస్తున్నాడు, ప్రభువా. ఎవరండి ఆయన? ఎవరైనా? పేతురు. పేతురు గారు ఏమని కేక వేస్తున్నాడు? ప్రభువా అని కేకేస్తాడు. అంటే ఇక ఈయనకి ఏమొచ్చేసింది చెప్పండి? ఇప్పుడు విశ్వాసం వచ్చేసింది ఇక అని అనుకుంటున్నారా మీరు? కాదా? ఏమనుకుంటున్నారు? పేతురు గారికి విశ్వాసం వచ్చిందా రాలేదా? ప్రభువా అంటే విశ్వాసం కలిగిందనా కలగలేదా? భయపడకుడి, నేనే అనగానే పేతురు అంటున్నాడు ప్రభువా అంటున్నాడు కదా. అక్కడ వరకు బాగానే ఉంది. నీవే అయితే, అందరు చెప్పండి ఈ మాట. మరి ఇప్పుడు ప్రభువా అన్నావుగా, అంటే డౌట్తోనే అన్నావు. ప్రభువా అనగానే అబ్బా పేతురికి ఎంత విశ్వాసం వచ్చేసింది అని అనుకుంటుంటే, నీవే అయితే ఎందుకైనా మంచిది, ఇప్పుడు దాకా మేము భూతం అనుకున్నాం, ఒకవేళ నీవే అయితే. ఇదండి విశ్వాసం, ఇది విశ్వాసం. అంటే ఆయన స్వరం అర్థం కాలేదా? భయపడకుడే నేనే అని అంటే నీకు అర్థం కాలేదా? ఒక 3.5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నావు కదా ఆయనతో. ఈ 3 సంవత్సరాల ఈ సహవాసంలో ఆయన స్వరం నీకు అర్థం కాలేదా? దూరం నుండి ఎవరన్నా కేక వేసినా అరే మా పిల్లోడు కేక రాదు అంటావు, అవునా కదా? ప్రభు నేనే అంటే కూడా అర్థం కాలేదా? ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడిచి నీ వద్దకు రావడానికి సెలవిమ్ము. వెంటనే ప్రభు అన్నాడు కదా, రమ్ము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఏమైనా మాట్లాడా ప్రభు? రమ్మన్నాడు అంతే. రమ్మనగానే ఈయన భయంగా వణుకుతూ జాగ్రత్తగా కాలు పెట్టాడా? మామూలుగానే దోణిలో నుంచి కాలు నీళ్ళలో పెట్టేశాడా? మామూలుగానే పెట్టేశాడు. దేవుని స్తోత్రం. ప్రభు రమ్మనగానే ఈయన ఆ దోణిలో నుండి కాలు ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు నీళ్ళలో పెడితే అదేం కాంక్రీట్ లాగా ఉంది. దేవుని స్తోత్రం. నేల మీద నడిచినట్టు నడుస్తున్నాడు. ఎంత అద్భుతమైన అనుభవము. నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు ఈయన నడక ప్రారంభించాడు. ఈయన నీళ్ళలో కాలు పెట్టేటప్పుడు భయపడలేదు. చెప్పండి, భయపడ్డా? నీళ్ళలో కాలు పెట్టేటప్పుడు భయపడలేదు. మరి నీళ్ళలో కాలు పెట్టి నడిచేటప్పుడు రాని భయం ఎప్పుడు వచ్చింది? ఏం చూశాడు? అందుకే ఈ కళ్ళను నమ్మబాకండి. ఈ కళ్ళతో చాలా ప్రమాదం. ఈ కళ్ళు మోసం చేస్తాయి. ఈ కళ్ళు ఇప్పుడే కదా ప్రభువుని చూసావు, మరలా ఇప్పుడు ఎవరిని చూస్తున్నావు? గాలిని చూస్తున్నావు. మరి ప్రభువును చూసినప్పుడు నీకేం కలగాలి? విశ్వాసం కలగాలి. నువ్వు ప్రభువును చూస్తూ కూడా ఏమన్నావో తెలుసా? ప్రభువా నీవే అయితే అన్నావు. సరైన విశ్వాసం లేదు అక్కడ. నీ లోపల ఉన్నది అల్ప విశ్వాసము. పైగా ప్రభువుని చూస్తున్నావు కానీ ప్రభు మీద విశ్వాసం కలగలేదు. నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు. ఈలోపు గాలి వీచింది. గాలిని చూచాడు, భయపడ్డాడు, సందేహించాడు, మునిగిపోవడం ప్రారంభించాడు. పేతురు ఏమైపోతున్నాడండి? నీళ్ళ మీద నడిచిన పేతురు ఏమవుతున్నాడు? ఇప్పుడు నీళ్ళ మీద నడిచిన పేతురు మునిగిపోతున్నాడు. మనల్ని ముంచి వేసేది మన లోపల ఉన్న అవిశ్వాసమే. మనల్ని అనేకమైన పరిస్థితుల్లో మనం పైకి లేవకుండా మనం అణగదొక్కబడటానికి కారణం మన అవిశ్వాసమే. అవిశ్వాసముతో మనం ఏ పని చేయాలని ముందుకు వెళ్ళినా కూడా మనం ముందుకు నడవలేము. విశ్వాసముతో అడుగు వేస్తే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
ఆ విశ్వాసం ఎలాగుండాలో తెలుసా? ఆ ప్రభు మీద ఆ దృష్టి పెట్టినప్పుడు ఆ విశ్వాసము ఎప్పటికీ చెదిరిపోకూడదు. నీవు ఏ విశ్వాసంతో ప్రయాణం మొదలుపెట్టావో అదే విశ్వాసం చివరి వరకు కొనసాగాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నిన్ను పూర్తిగా గమ్యమునకు చేరకుండా నీ గమ్యస్థానాన్ని మార్చివేయటానికి శత్రువు ఎప్పుడు కూడా ఏదో ఒక పన్నాగం పన్నుతూనే ఉంటాడు. గాలి వచ్చింది, గాలిని చూచాడు. మరి ప్రభువుని వెంటనే చూడొచ్చు కదా. గాలిని చూచాడు, మరలా ఎటు చూడాలి? ఇప్పుడు ఎటు చూడాలి చెప్పండి? ఈ గాలి నన్నేం చేసిద్ది? నా ప్రభు నా ఎదుటున్నాడు. చప్పట్లు కొడదాం దేవునికి. ఏమనాలి? గాలి నువ్వేం చేస్తావు నన్ను? గాలి నువ్వు నన్నేం చేయగలవు? నా ఎదుట నా ప్రభు ఉన్నాడు, నన్ను రక్షించేవాడు ఉన్నాడు, నన్ను ఈ నీళ్ళ మీద నడిపిస్తున్నవాడు ఉన్నాడు. ఆయన నా ఎదుటే ఉన్నాడు గనుక నేను నడుస్తాను అని అనుకోలేదు. గాలిని చూశాడు, సందేహించాడు. అంటే నీ ఎదుట ప్రభు నిలబడ్డప్పటికీ, నీ ఇంటిలో ప్రభు ఉన్నప్పటికీ, నీ ప్రక్కనే దేవుని దూత ఉన్నప్పటికీ నీలో మాత్రం విశ్వాసం కలగట్లేదు. నీ వెలుచూపును బట్టి నడవాలనుకుంటే ఎన్నటికీ ఈ క్రైస్తవ జీవితం సక్సెస్ కాదు. వెలుచూపు వద్దు, విశ్వాసం కావాలని ప్రభుని అడుగుదాం. దేవుని స్తోత్రం. గాలిని చూస్తే నా విశ్వాసం పోవడం ఏంటయ్యా? అగ్నిని చూస్తే నా విశ్వాసం పోవడం ఏంటయ్యా? సముద్రాన్ని చూసి నా విశ్వాసం పోవడం ఏంటయ్యా? సింహాన్ని చూస్తే నా విశ్వాసం పోవడం ఏంటయ్యా? నా విశ్వాసంలో మార్పు రాకూడదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పేతురు చూపు అలా చూశాడు, దెబ్బతిన్నాడు. ఈ రాత్రి ఒక ప్రశ్న, మనం ఎలా నడుద్దాం దేవుని కొరకు? మనం బైబిల్లో చదువుతున్నాం, హానోకు దేవునితో కూడా నడిచాను, వారు నడిచారు, వీరు నడిచారు, వారు నడిచారు అని చదువుతున్నాం. మనము నడవాల్సింది ఎలాగూ? మనం ఎంతో ప్రార్థన చేస్తున్నాము, కానీ మనం ఎంతో ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉంటున్నాము, కానీ మనము వెలిచూపును బట్టి నా కళ్ళకి ఇంకా ఏం కనబడతలేదే. కనబడదు. చాలాసార్లు, ఎన్నోసార్లు మన ఎదుట ఏమీ కనబడదు. అంతా శూన్యంగా ఉంటుంది, అంతా చీకటిగా ఉంటుంది. కానీ ముందుకే వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ముందుకే వెళ్ళాలి. ఒక్కొక్క అడుగు విశ్వాసంతో ముందుకు వెళుతూ ఉంటే ప్రతి ఒక్క ఆటంకం తొలగిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క అడుగు విశ్వాసపు అడుగు నువ్వు వేస్తూ ఉండగా నీ ఎదుట ఉన్న సమస్యలు పారిపోతాయి. దేవుని స్తోత్రం. నీకు అడ్డుగా ఉన్న ఆ అడ్డుగోడలు కూలిపోతాయి. దేవుని బిడ్డలారా, వెలిచూపును బట్టి కాదు, విశ్వాసమును బట్టి నడుచుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రభువా, ఆ విశ్వాసపు యాత్రలో నేను ముందుకు వెళ్ళడానికి నాకు సహాయం చేయ ప్రభువా. నాకు మరొక దృష్టి దయచేయి. నాకు విశ్వాసపు నేత్రము తెరువు నాయనా. నా లోపల ఉన్న ఆ నేత్రాన్ని తెరువు ప్రభువా. ఆ రక్తస్రావపు స్త్రీ అనుకుందంట, ఆయన వస్త్రపు చెంగును ముట్టినా చాలు. దాన్ని ఏమంటారు తెలుసా? విశ్వాసం అంటారు. చెప్పండి, ఏమంటారు దాన్ని? ఆయన వస్త్రపు చెంగు ముట్టినా చాలనే విశ్వాసం ఎప్పుడు కలిగిందో ఆ విశ్వాసముతో ఒక యాక్షన్, ఒక క్రియ చేసింది, అద్భుతమైన స్వస్థత పొందుకుంది. దేవునికి స్తోత్రం. మన ప్రార్థనలో అది ఉండాలి. ప్రార్థనలో విశ్వాసం లేకపోతే 21 రోజులు కాదు కదా, 41 రోజులు చేసినా ఆ ప్రార్థనకు ఫలితం ఉండదు. మన ప్రార్థనలో విశ్వాసము ఎంత ఉన్నదో ప్రశ్నించుకుందాం. ప్రభువా, నాలో ఎంత విశ్వాసం ఉన్నది? నాలో ఎంత విశ్వాసం ఉన్నది? తలలు వంచండి. నన్ను ఏదో ముంచివేస్తుంది, నన్ను ఏదో నాశనం చేస్తుంది అని అపవాదిని గద్దిస్తూ ఉన్నావు. కానీ నువ్వు గద్దించాల్సింది అవిశ్వాసాన్ని. సాతానా పో అంటున్నావు, కానీ నీ లోపల ఉన్న అవిశ్వాసాన్ని మాత్రం నీవు గద్దించటం లేదేమో గమనించు. సహోదరి, సహోదరుడా, అవిశ్వాసము. ఎలీషా దగ్గర సేవకుడు ఉన్నాడు, గెహాజీ.
ఎప్పుడు చూసినా దైవజనుడు పక్కనే ఉంటూ ఉన్నాడు. దైవజనుడి ద్వారా దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలు చూస్తున్నాడు, వింటున్నాడు. కానీ గెహాజీలో విశ్వాసం కలగలేదు. జ్ఞాపకం తెచ్చుకోండి, గెహాజీలో మార్పు లేదు. పేరుకు మాత్రమే దైవజనుడు ప్రక్కన ఉంటున్నాడు, పేరుకు మాత్రమే దైవ సన్నిధిని అనుభవిస్తున్నాడు. ఏమీ ప్రయోజనం లేదు. అవును, దేవుని మందిరములో అనేక సార్లు నువ్వు కనబడతావు, కానీ దేవుని ఇంటిలో పరిచర్య చేస్తావు, కానీ దేవుని సేవకునికి తోడుగా ఉండాలనుకుంటావు, కానీ నీ లోపల నీకు రావాల్సింది, నువ్వు పొందుకోవాల్సింది నువ్వు పొందుకోకపోతే, నువ్వు ఎంత సంఘములో ఉన్నా, ఎంత పరిచర్య చేసినా, నువ్వు పొందుకోవాల్సింది పొందుకోకపోతే వ్యర్థమే. గెహాజీ చూస్తున్నాడు. ఒక దినాన కేకలు వేయటం మొదలుపెట్ట, అయ్యో నా యజమానుడా, అయ్యో దైవజనుడా, మనం ఏమి చేస్తాము? మన చుట్టూ సిరియా దేశపు సైన్యము, శత్రు సైన్యము ఆవరించి ఉన్నది. అయ్యో అయ్యో, ఎందుకు అంత భయం? నీ లోపల విశ్వాసం లేదు గనుక, నీ లోపల విశ్వాసం లేదు గనుక కేక వేస్తున్నావు. విశ్వాసం ఉంటే మరొక నేత్రం తెరవబడుతుంది. నీ చుట్టూ దేవుని కాపుదల ఉన్నదని నువ్వు చూడగలుగుతావు. ప్రభువా, ఈ కళ్ళతో చూసే ఆ వెలి చూపు నాకొద్దయ్యా, ఈ కంటితో చూసే ఆ చూపు నాకొద్దయ్యా, నాలో విశ్వాసం కావాలి ప్రభువా. దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవా దయచేసి వీని కండ్లు తెరువయ్యా, దయచేసి వీని కండ్లు తెరువయ్యా. వీడు చూడలేకపోతున్నాడయ్యా. వీడు అనుకుంటున్నాడు వీడి కళ్ళతో చూస్తున్నానని. ఆ కళ్ళతో చూస్తే అది కాదు, వీడు చూడాల్సింది చూడలేకపోతున్నాడయ్యా. వీడు చూడాల్సింది చూడలేకపోతున్నాడు. నీకు కళ్ళు ఉన్నాయి సహోదరి, నీకు కళ్ళు ఉన్నాయి సహోదరుడా. లోపల విశ్వాసం లేకపోతే ఈ కళ్ళ వలన నీకు ప్రమాదం ఉన్నది. నీ లోపల విశ్వాసం లేకపోతే ఈ కను దృష్టి వలన ప్రమాదం ఉన్నది నీకు. దేవుని అడుగుదామా, విశ్వాసము నాకు దయచే ప్రభువా, విశ్వాసము నాకు దయచే ప్రభువా. ఎప్పుడైతే దేవుడు కళ్ళు తెరిపించాడో అప్పుడు చూస్తున్నాడు అగ్ని రథాలు. ఈ రాత్రి దేవుని కాపుదల మీరు చూచుదురుగాక, దేవుని యొక్క సదుపాయము మేలు మీరు చూచుదురుగాక, ఆ నేత్రాలు తెరవబడునుగాక, ఆ చూపు తెరవబడునుగాక. సహాయం చేయి తండ్రి. నాకు కావలసిన దృష్టి అది ప్రభువా. ఎంతో కాలంగా నేను వెంబడిస్తున్నాను, కానీ ప్రతి దానికి భయపడుతూనే ఉన్నానయ్యా. నా భయానికి కారణమేమిటో నాకు అర్థమైందయ్యా. నా భయానికి కారణం నా లోపల విశ్వాసము లేదు, నా లోపల విశ్వాసము లేదు. ప్రతి చిన్నదానికి భయపడిపోతున్నానయ్యా. ఆకు కదిలితే భయపడుతున్నానయ్యా, పిల్లవాడు కేక వేస్తే భయపడుతున్నానయ్యా, కొంచెము ఏదైనా వాతావరణం మారితే భయపడుతున్నానయ్యా, ఈ నెలలో ఏదైనా కొంచెం కొరతగా ఉందంటే భయపడిపోతున్నానయ్యా. అయ్యా, నాలో విశ్వాసము చాలా కొద్దిగా ఉన్నది ప్రభువా. నా అవిశ్వాసాన్ని క్షమించయ్యా, నా అవిశ్వాసాన్ని తీసివేయి ప్రభువా. నన్ను నింపు నాయనా, విశ్వాసముతో నింపు ప్రభువా. నేను ఆత్మ సంబంధమైనవి చూడాలి, నేను ఆత్మలోకాన్ని చూడాలి ప్రభువా. నేను నీ సహాయాన్ని చూడగలగాలి ప్రభువా, నీ మేలును నేను చూడగలగాలి ప్రభువా. నాలో విశ్వాసము దయచేయి. సహోదరి సహోదరుడా, తోమా వలె నువ్వు మాట్లాడేవేమో ప్రభుని క్షమాపణ అడుగు. అబ్బే నేను నమ్మను, అమ్మగారు చెప్పినా నమ్మను, డానీ బాబు చెప్పినా నమ్మను, ఇంకొక సేవకుడు వచ్చి చెప్పినా నమ్మను. అవన్నీ జరగవులే, వారు అలాగే చెప్తూ ఉంటారులే. దేవుడు ఇలాంటివేమీ చేయడు, దేవుడేమి పట్టించుకోడు, దేవునికి ఇలాంటివన్నీ సాధ్యం కాదు అని నువ్వు మాట్లాడేవా? ప్రభుని క్షమాపణ అడుగు, ప్రభుని క్షమాపణ అడుగు. నా అవిశ్వాసమే అద్భుతాన్ని చూడకుండా నన్ను ఆపేసిందయ్యా. నా అవిశ్వాసపు మాటలే
నన్ను ధన్యకరమైన జీవితంలోకి వెళ్లకుండా అడ్డుపడిందయ్యా. నా అవిశ్వాసము, నా సందేహము నన్ను ముంచివేస్తుంది ప్రభువా. నన్ను లేపు నాయనా. లిఫ్ట్ మీ అప్ ఓ గాడ్, లిఫ్ట్ మీ అప్ ఓ గాడ్. మునిగిపోతున్న సహోదరి, నిన్ను లేపటానికి ప్రభు ఉన్నాడు. ఈ రాత్రి ప్రభు నీ పక్షాన ఉన్నాడు. నీవు దేనిలో మునిగిపోతున్నావో, ఒకవేళ అప్పులలో మునిగిపోతూ ఉంటే ఈ రాత్రి ఆ అప్పుల కాడి విరిగిపోవునుగాక, విరిగిపోవునుగాక. అనారోగ్యములో, అస్వస్థతలో మునిగిపోతూ ఉంటే ఆ అనారోగ్యపు కాడి విరగొట్టబడునుగాక. యేసుక్రీస్తు గాయాల నుండి స్వస్థత విడుదలవునుగాక. అసమాధానముతో నెమ్మది లేక, సమాధానము లేక, సంతోషము లేక మునిగిపోతూ ఉంటే నీకు సమాధానము కలుగునుగాక. ప్రభు నీకు ఆ విశ్వాసము దయచేయునుగాక. తండ్రి దీవించండి ప్రభువా. ఓ నీ ప్రజలను దీవించు నాయనా, విశ్వాసముతో దీవించు నాయనా. ఎంతగానో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. గడిచిన 20 రోజులుగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నారయ్యా. అయ్యా, ప్రార్థన చేస్తూ కూడా ఒకవేళ ఇంకా అవిశ్వాసము ప్రభువా అయ్యా ఏలుబడి చేస్తూ ఉన్నదేమో, ప్రార్థనకి వస్తూ కూడా అవిశ్వాసము ఏలుబడి చేస్తూ ఉన్నదేమో. ఆ అవిశ్వాసము ప్రభువా అయ్యా, ఆ అవిశ్వాసము వేర్లతో సహా పెల్లగించబడునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అగ్ని యేసు నామములో ఆ యొక్క అవిశ్వాసమును కాల్చివేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా విశ్వాసపు నేత్రం, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసపు నడక, హల్లెలూయా, హల్లెలూయా. నా వల్ల కాదు అనవద్దు సహోదరి, నా వల్ల కాదు అనవద్దు, నా వల్ల కాదు అనవద్దు. విశ్వాసముతో నడు, విశ్వాసముతో నడు ముందుకి. అసాధ్యమైనది ఏది లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభు అంటున్నాడు. నువ్వు నమ్ము, నీకు సాధ్యమే. నువ్వు నమ్ము, నీకు సాధ్యమది. అయ్యా పాస్టర్ గారు, నా కోసం ప్రార్థన చేయండి అయ్యా. అది అసాధ్యమని నేను అనుకుంటున్నాను, నాకు సాధ్యపడేటట్లుగా ప్రార్థన చేయండి అయ్యా. కాదు సహోదరి, నువ్వు నమ్ము, అది నీకు సాధ్యం. నువ్వు నమ్ము, అది నీకు సాధ్యం. ఈ మాట చెప్పటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు. నువ్వు నమ్ము, అది నీకు సాధ్యం. సమస్తము సాధ్యం, సమస్తము సాధ్యం. నాకు సమస్తము సాధ్యం. నీ ఎదుట ఉన్న పరిస్థితిని చూడొద్దు, చూడొద్దు. నాకు సాధ్యమని చెప్పు, సాధ్యమని ముందుకు వెళ్ళు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా దీవించయ్యా. ప్రతి సహోదరుని తాకు నాయనా, ప్రతి సహోదరిని తాకు ప్రభువా. ఈ రాత్రి వేళ ప్రభువా అయ్యా, నూతనమైన విశ్వాసము పరలోకము నుండి విడుదలవును గాక ప్రభువా. విశ్వాసమునకు కర్త యొద్ద నుండి విశ్వాసము విడుదలవును గాక. ఈ సత్యము వినుట ద్వారా విశ్వాసము పుట్టునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు, చిన్న బిడ్డలు మొదలుకొని, యవనస్తులు మొదలుకొని, పెద్దవారిని, వృద్ధులను ప్రతి ఒక్కరిని మీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి. అయా నీ దాసుడుగా ప్రభువా అయా తండ్రి, రాత్రి వేళ ప్రభువా ఈ ప్రియ సంఘము నా ప్రభువా, ఈ ప్రియ బిడ్డల విషయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా నా తండ్రి నాయన, రాబోయే దినాల్లో ప్రభువా వీరు ప్రతి అడుగు విశ్వాసముతో వేయుదురుగాక ప్రభువా. ఏమిటి వీరి బలం, ఏమిటి వీరికున్న శక్తి, అది కేవలము విశ్వాసంగా పరిగణించబడునుగాక. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సంఘాన్ని బలపరచండి అయ్యా, సంఘ సరిహద్దులు ఇంకను విశాలపరచండి అయ్యా. ప్రభువా నీ నామములో నీ మహిమార్థమై ప్రభువా అయ్యా నా తండ్రి నాయన, ఇదిగో ఈ మందిరము పైన ఇంకా ఉన్నతమైన మందిరము కట్టబడునుగాక నాయన. యేసు నామములో అది ప్రారంభించబడి అది ముగించబడునుగాక నాయన. తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతో ప్రయాసతో సేవ చేస్తున్నటువంటి అయా అమ్మగారిని తండ్రి, అలాగే నాయనా ప్రభు డానీ బాబుని, షైనీని, ప్రభు పాల్ని నాయనా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని బలపరచమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి విషయంలోనైనా నీవే ప్రభువా వారి ఎదుట ఉండి ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ పరిచర్యను మీరు ముందుకు తీసుకొని వెళుతున్నందుకు స్తోత్రం అయ్యా. ఈ పరిచర్య నాయనా అయా నా తండ్రి నాయన అంతకంతకు వర్ధిల్లును కాక నా ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా. అయా 40వ దినము వరకు ప్రభువా అయా జరగనయ్యున్న ప్రతి కూడికను మీరు కృపచేత జ్ఞాపకం చేసుకోనమని ప్రభువా, ఈ రాత్రి వేళ వారి గృహాలకు వెళ్ళనయ్యున్న నీ ప్రియ బిడ్డలను మీరు ప్రత్యేకంగా నింపమని, నింపుదల జరుగునుగాక. ప్రభు నామములో మీరు నింపబడుదురుగాక. నూతన విశ్వాసము మిమ్మల్ని నింపునుగాక. తండ్రి సహాయం చేయమని, మహిమ పొందుకోమని, మీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామములో స్తుతించి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. థ్యాంక్ యూ జీసస్. మీరు విన్నది వినినట్లుగా మర్చిపోవద్దు. ప్రభు సన్నిధి ఇక్కడ ఉన్నది. ఆ విన్న మాటను బట్టి మీరు దీవించబడబోతున్నారు. థ్యాంక్ యూ జీసస్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడును మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి విశ్వాసముతో నడుచుకొనున్నట్లు ప్రతి ఒక్కరిని దీవించి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.